వాళ్ళందరితో కలిసి అక్కడ తన లీలలు చేస్తూ ఉంటాడనమాట. మరి కృష్ణుడు ఒకసారి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వస్తూ ఉంటాడు కృష్ణుడు? భూమి మీదకి ఎందుకు వస్తూ ఉంటాడు? సాక్షాత్ దేవదేవుడు భూమి మీదకి ఎందుకు వస్తాడు? ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? భగవంతుడు ఎందుకు అవతరిస్తారు? దుష్టులని శిక్షించడానికి, శిష్టులని రక్షించడానికి వస్తారు. అదేంటండి, కృష్ణుడికి శక్తి లేదా? అక్కడి నుంచి చిటికేస్తే ఇక్కడ వీళ్ళు మాయమైపోరా? అయిపోతారు కదా. ఆయన ఏదైనా, ఎక్కడి నుంచి అయినా, ఎప్పుడైనా, ఎలా అయినా, ఏ అంగంతోనైనా ఏదైనా చేయగలుగుతాడు. మనం ఏదైనా పని చేయాలంటే మన చేతులతో చేయాలి, కానీ భగవంతుడు చేతులతో చేయాల్సిన అవసరం లేదు, కంటి చూపుతో చేయగలుగుతాడు. తను ఏ పనినైనా ఏ అంగంతో అయినా చేయొచ్చు. యస్యానియంగా, ఆయన యొక్క అంగము, ప్రతి అంగము కూడా ప్రతి పని చెయ్యడానికి సమర్థంగా ఉంటుంది. మరి అలాంటి గొప్ప శక్తివంతుడైన కృష్ణుడు స్వయంగా ఎందుకు వస్తున్నాడంట? దుష్ట శిక్షణ అనేది ఎక్కడి నుంచైనా చేయగలుగుతాడు. శిష్ట రక్షణ ఉందే భక్తులు. ఈ భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడూ భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటారు. వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మ చింతనలో ఉంటారు. ఎప్పుడూ భగవంతునికి సేవ చేయాలని ఆతృతగా ఉంటారు. అందుకే వాళ్ళ లోపలున్న ప్రేమని ఆస్వాదించడం కోసం, ఆ భక్తుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమని ఆస్వాదించడం కోసం భగవంతుడు ఇక్కడ అవతరిస్తూ ఉంటారనమాట. మరి ఒకసారి కృష్ణుడు ఎప్పుడైతే భూమి మీద అవతారం తీసుకోబోతున్నాడో, కృష్ణుడు ఏమంటాడంటే, శ్రీమతి రాధారానికి పద మనము భూలోకానికి వెళ్దాము అనేసి చెప్తాడనమాట. అప్పుడు రాధమ్మ ఏమంటుంది అంటే, అదేంటి భూలోకానికి వెళ్ళాలి అంటే ఇక్కడున్న యమున, గోవర్ధన, గోపీసు, గోపబాలుడు, ఈ గోకుల వనము, ఈ వనాలు అన్నింటినీ వదిలేసి భూలోకానికి వెళ్ళి ఏం చేస్తాము? అక్కడికి నేను రాను, వీళ్ళెవరూ లేకపోతే నేను రాను అనేసి అంటుందన్నమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ భూలోకంలో వెళ్ళి మన ఇద్దరి రాక కోసమే వాళ్ళు వేచి ఉన్నారు అని చెప్పేసి కృష్ణుడు అవతారం తీసుకుంటారనమాట. కృష్ణుడు అవతరించేదానికంటే ముందే యమునమ్మ, గోవర్ధను, తర్వాత గోపికలు, గోపబాలులు, వనాలు ఏవైతే బృందావనంలో ఉన్నాయో 12 వనాలు, ఈ వనాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. మరి యమునమ్మ అక్కడి నుంచి మనకు కనిపించేటటువంటిది భూలోకంలో ప్రవహిస్తుంది అంటేనే హిమాలయాల్లో మొదలవుతుంది. అంటే తన ఆధ్యాత్మిక లోకం నుంచి తను మొదలయ్యింది ఈ హిమాలయాల్లో నుంచి మొదలైంది అనమాట. ఆ హిమాలయాల్లో నుంచి తను ప్రవహిస్తూ మనము యమునా నదిని ఇక్కడి నుంచి చూసి తర్వాత మళ్ళీ ప్రయాగాలో చూస్తాం. తను అక్కడికి వెళ్ళి గంగలో కలుస్తుంది. మళ్ళీ మధ్యలో మనము ఢిల్లీ అండ్ బృందావనంలో యమునా దర్శనం మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే యమునాదేవి పరమ భక్తురాలు. ఆమె నిత్య నివాసిని. గోలోకంలో కృష్ణుడి యొక్క సాన్నిధ్యంలో తను ఉంటుంది. కృష్ణుడి యొక్క పాద పద్మాలు ఎప్పుడు ఆమెలో ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు కృష్ణుడు ఆ యమునా తటంలో లీలలు చేస్తూనే ఉంటాడు. అలాంటి పరమ పవిత్రమైన స్థలము, అలాంటి పరమ పవిత్రమైనటువంటి నది ఈ యమునా నది. మరి ఈ యమునా నది అంటే ఏంటి అంటే, యమునా నది అంటే కృష్ణుడి యొక్క ప్రేమ, కృష్ణుడి యొక్క ప్రేమ ద్రవ రూపంలో ఉంది. కృష్ణుడి యొక్క కృప ద్రవ రూపంలో ఉంది. ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క కృపని, భగవంతుడి యొక్క ప్రేమని ఆస్వాదించడానికి మీరు రేపు వెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం అదే ప్లేస్లో ఉన్నాం. ఈరోజు ఎప్పుడైతే మనము సిటీ క్రాస్ చేసి చిన్న పాయగా మనకి లోయలో నది ప్రవహిస్తుంది చూసాం కదా, అక్కడి నుంచి యమునమ్మ దర్శనం మనకిస్తూనే ఉంది. సో ఇక్కడి నుంచి ఈ పర్వతాల నుంచి తను ప్రయాణిస్తూ అక్కడి నుంచి అలా వెళ్తూ ఉందన్నమాట. అంటే యమునాదేవి తను సిద్ధంగా ఉంది. ఏ విధంగా ఉంది అంటే, మనందరికీ కృప ఇయ్యడానికి ఆమె ద్రవ రూపంలో ఉంది, తను సిద్ధంగా ఉంది. అయితే ఒకరోజు సూర్యపుత్రిక కదా, అయితే యమధర్మరాజు ఇంకా యమునమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు యమునమ్మ వాళ్ళ అన్నని ఒక వరం అడుగుతుందన్నమాట. ఏంటి అంటే, ఎవరైతే నా దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నీ దగ్గరికి అంటే యమలోకానికి వెళ్లకుండా ఉండే విధంగా వరాన్ని ఇవ్వు అనేసి వరం అడుగుతుందన్నమాట. అప్పుడు యమధర్మరాజు అంటాడు, ఏంటమ్మా నువ్వు అడిగేది? దర్శనం ఏంటి?
అసలు ఫస్ట్ తను ఏమంటుందంటే యమున అని పేరు తలుస్తేనే వాళ్ళందరికీ ముక్తినిచ్చేయి, నీ యమలోకానికి వెళ్లకుండా చెయ్యి అనేసి అడుగుతుంది. అప్పుడు యముడు అంటాడు, అయ్యో వీళ్ళందరూ పాపాలు చేసేసి యమున అని పేరు తీసుకుంటారు, వాళ్ళందరూ ఉద్ధరింపబడతారు, మరి వాళ్ళు ఎలా బాగుపడతారు, వాళ్ళకి ఎలా ఏంటి, ఇది కాదు ఇంకో మాట అడుగు అనేసి అంటే అప్పుడు యమునమ్మ అంటుంది, అలా కాదు, ఎవరైతే నా దర్శనం చేసుకుంటారో వాళ్ళని యమలోకానికి రాకుండా చెయ్యి అనేసి తను అంటుంది అనమాట. అప్పుడు కాదు ఇంకొక మాట చెప్పు అనేసి యమధర్మరాజు అంటారనమాట. అంటే సరే ఎవరైతే నాలో స్నానం చేస్తారో వాళ్ళకి యముడు ముఖం చూడకుండా ఉండే విధంగా చెయ్యి అనేసి తను అడుగుతూ ఉందన్నమాట. అప్పుడు యమధర్మరాజు ఓకే అంటారు. అందుకే నేను మీరందరూ వెళ్ళి యమునలో స్నానం చేయండి అని చెప్తున్నా. ఎందుకంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ప్రేమని మనం పొందడానికి మనము యమునలో స్నానం చేయాలి. ఏంటంటే ఎప్పుడు చూసిన ఊరికే కృష్ణుడు అంటారు, భగవంతుడి ప్రేమ అంటారు, మాకెందుకు, మేమెందుకు పొందాలి అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనమందరం ఆశాజీవులు. మనం ఏం ఆశిస్తున్నాము? ప్రేమని, ఆప్యాయతని, కరుణని మనం ఆశిస్తున్నాము. అలా ఏం లేదు, మేము ఎవరి మీద డిపెండ్ అవ్వం, మేము ఇండివిజువల్, మాకు అంతా శక్తి ఉంది, మేము ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మా మీద ఎవరికి కరుణ మాకేం అవసరం లేదు అంటే అది జరగని పని. ఎందుకంటే మనిషి అనేవాడు డిపెండెంట్. ఆయన మనిషిలో ఉన్నటువంటి ఏదైతే ఆత్మ ఉందో ఈ ఆత్మ ఎప్పుడూ భగవంతుడి యొక్క ప్రేమని కోరుకుంటూ ఉంటుంది. ఏం ఆశిస్తూ ఉంటుంది అంటే భగవంతుడి యొక్క కృపని, భగవంతుడి యొక్క ప్రేమని తను ఆశిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ జీవాత్మకి ఒక తత్వం ఉంది, ఒక గుణం ఉంది. ఏంటి? నీళ్లు పారబోస్తే పల్లానికి వెళ్ళిపోతాయి, చక్కెర తీయగానే ఉంటుంది, ఉప్పు ఉప్పుగానే ఉంటుంది. అలానే జీవాత్మ ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాడనమాట. జీవుడు భగవంతుడు ఏ విధంగా అయితే కృపనిచ్చే తత్వాన్నితో ఉన్నాడో జీవుడు ఎప్పుడు సేవ చేసే తత్వంలో ఉంటాడనమాట. అందుకే భగవంతుడి యొక్క సేవ చేయలేదనుకోండి ఇంటికి చేస్తారు, లేదంటే వీధికి చేస్తారు, లేదంటే దేశానికి చేస్తారు, లేదంటే ఊరికి చేస్తారు, లేదంటే కుక్కకి చేస్తారు లాస్ట్కి. అవునా కదా? వాళ్ళు చేయడానికి ఎవరు లేకపోతే లాస్ట్కి కుక్కనో పిల్లినో పెట్టుకొని సేవ చేస్తారు. అంటే జీవుడి యొక్క తత్వం ఏంటి? సేవ చేయడం. మరి ఈ సేవ చేసి తను ఏం ఆశిస్తోంది? ఎవరి దగ్గర నుంచి రెసిప్రొకేషన్ లేదు, నాకు కనీసం కుక్కలో అయినా ప్రేమ దొరుకుతుంది అని ఆశించి ఆ కుక్క సేవ చేయడానికి కూడా ఇప్పుడు వెనకకు పోవట్లేదు నవేడేస్. అంటే నేను ఇలా చెప్తున్నాను, కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే చాలా మంది కుక్కల్ని పెంచుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఆ కుక్క దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తున్నారు. అంటే మనకంటే చాలా తెలివి తక్కువ ఉన్నటువంటి జీవి నుంచే ప్రేమను ఆశించి అలాంటి మీనియల్ సర్వీస్ చేయడానికి కూడా వెనకకు పోవట్లేదు. అంటే సేవా భావం మనలో ఉందన్నమాట. అందుకే జీవుడు ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవ చేస్తారో అప్పుడు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఆయన కరుణని మనకి ఇస్తూ ఉంటాడనమాట. ఆ అనుభూతి ఆనందం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కీర్తన చేస్తారో అందరు హ్యాపీగా ఉంటారు. ఎంత సాడ్ మూడ్లో ఉన్నా, అందరికీ కష్టాలు ఉన్నాయి, కలియుగంలో ఉన్నాము, కష్టాలు లేవని ఎవరు చెప్పకండి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మీరు గుడి మెట్లు ఎక్కుతారో, భగవంతుడి దర్శనం చేసుకుంటారో, భగవంతుడి యొక్క నామ కీర్తన చేస్తారో అప్పుడు మీరు అవన్నీ మర్చిపోయి మీకు తెలియని ఆనందాన్ని, అనుభూతిని మీరు పొందుతారు. అదే విధంగా ఆనందం, అనుభూతి కంటే ఇంకా అమితమైంది మీరు రేపు పొందబోతున్నారు యమునమ్మ దర్శనంతో. అది ఎందుకంటే ఆమె సిద్ధంగా ఉంది, ద్రవ రూపంలో ఉంది, ఆమె మనకి కృపనివ్వడానికి. భగవంతుడు ఎప్పుడు నిత్యంగా ఆమె దగ్గర నివసిస్తూ ఉంటాడు. ఆయన యొక్క కృపని ఆమెకి పంచాడు కాబట్టి ఆమె మనకు ఆ కృప ఇస్తుంది. అయితే భగవంతుడి దగ్గర మనం ఇప్పుడు ఒక పిఎం దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. అదేంటండి యమున దగ్గరికి వెళ్తేనే మాకు కృష్ణుడి యొక్క కృప దొరుకుతుందా, మేము కృష్ణుడిని డైరెక్ట్గా పూజ చేస్తాం కదా, కృష్ణుడి ప్రేమ మాకు దొరకదా అంటే దొరుకుతుంది. మరి ఒక పిఎంని కలవాలి అంటే ఫస్ట్ సెక్యూరిటీ గార్డు, పిఎం, సెక్రటరీ, తర్వాత ఎవరెవరో ఉంటారు, ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళందరినీ కలిసాకే ఆ పిఎం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అదేవిధంగా భగవంతుడి యొక్క ప్రేమని మనం పొందాలి అంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ మనం చెయ్యాలి.
భగవంతుడి యొక్క భక్తుల గురించి మనం తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క భక్తులు ఏ విధంగా భగవంతుడికి సేవలో ఉన్నారో, భగవంతుడి యొక్క కృపను వాళ్ళు ఏ విధంగా పొందుతున్నారో అవి మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఈజీగా భగవంతుడి గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, భగవంతుడు మనకి చాలా దగ్గరలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు, పరమాత్మ రూపంలో ఉన్నారు. కానీ మనము ఆయనను చూడము. ఆయన పిలిస్తే పలికే అంత చాలా దగ్గరలో ఉన్నారు. పక్క మనిషిని పిలిస్తే ఇంకా దూరంగా ఉన్నారు, కానీ నాలో ఉన్న పరమాత్మ నా దగ్గరలోనే ఉన్నారు. మనం పిలిస్తే ఆయన పలుకుతారు, కాకపోతే మనం పిలవడానికి అంత సిద్ధంగా లేదు, అంత నమ్మకం లేదు. కానీ భగవంతుడు మాత్రం మనల్ని వదిలిపెట్టాడు. మనం కుక్కలా పుట్టినా, పందిలా పుట్టినా, నక్కలా పుట్టినా, చీమలా పుట్టినా, దోమలా పుట్టినా, ఆఖరికి స్టూల్లో పురుగులా పుట్టినా కూడా పరమాత్మ మనని వదిలేడు, మన హృదయంలో ఉన్నాడు. కృష్ణుడి యొక్క అపారమైన కృప, ఒక హద్దే లేదు ఆయన కృపకి. మనము ఎవరైనా అలా డ్రైనేజ్ లో పడ్డారనుకోండి, మనం చెయ్యిచ్చి లాగుతామా? లాగం కదా. చిచి అదంతా మనకు అంటుకుంటుంది అనుకుంటాం. కానీ భగవంతుడు మాత్రం మనం డ్రైనేజ్ లో పురుగులా పుట్టినా కూడా మన హృదయంలో ఉన్నాడు. ఎంత కృపామయుడండి! ఆయనకి ఏమన్నా చూస్తున్నాడా? ఏమైనా తారతమ్యం ఉందా ఆయన దగ్గర? ఏమీ లేదు. అంటే ఆయన కృపనివ్వడానికి ఆయన అంత సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడి వైపు చూడకుండా మిగిలినవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. మరి మనం భగవంతుడి వైపు ఎప్పుడు తిరుగుతామండి? మనం భగవంతుడి యొక్క కృపను ఎప్పుడు అనుభూతి పొందుతామండి? అసలు భగవంతుడికి సేవ ఎందుకు చేయాలండి? భగవంతుడి యొక్క భక్తుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? ఎందుకు వెళ్ళాలి అంటే మనకేమీ తెలియదు. మరి వీళ్ళ దగ్గరికి వెళ్తేనే అప్పుడు మనం భగవంతుడి గురించి తెలుసుకుంటాం. మీరు ఇప్పుడు డాక్టర్ చదవాలి అంటే మీరు కాలేజ్కి వెళ్ళాలి కంపల్సరీ. అక్కడ లెక్చరర్ ఏదైతే చెప్తారో అది వింటేనే మీరు డాక్టర్ చదివినట్టు. అలా కాకుండా మీ సొంతంగా ఇంట్లో బుక్స్ తెచ్చుకొని చదువుకొని నేను డాక్టర్ అయిపోయానంటే నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఎవరు రారు. అందుకే భగవంతుడి యొక్క భక్తులు మనకు చెప్తారనమాట. ఏమని? భగవంతుడి యొక్క కృప ఎంత అపారమైంది, భగవంతుడు ఎంత సిద్ధంగా ఉన్నాడు మనకి ఈ ఆనందాన్ని. మన ప్రతి ఒక్కరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ప్రయత్నించేది ఆనందం కోసమే కాదంటారా? ఎవరైనా ఇంకా దేనికైనా ఆతృత పడుతున్నారా? చెప్పండి. ఆనందం కోసమే కదా. ఇంకేమైనా ఆశిస్తున్నారా? ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. కాకపోతే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మన కష్టాలు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ ఆనందాన్ని మనం ఎప్పుడు స్వీకరించగలుగుతాము? ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తుల దర్శనం చేసుకుంటామో, భగవంతుడి యొక్క భక్తుల సేవ చేస్తామో, భగవంతుని గురించి వింటామో, ఎప్పుడైతే ఇలాంటి దివ్య ధామాలకు వచ్చి ఇక్కడ నివసిస్తామో, ఇక్కడ సేవ చేస్తామో, ఇలా దర్శనం చేసుకుంటామో, అప్పుడు మనం భగవంతుని గురించి అర్థం చేసుకోగలుగుతాము. అప్పుడు మనలో కొంచెమన్నా కోరిక కలుగుతుంది. అయ్యో ఇంత చెప్తున్నారు కదా, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడి కృప మాకు పొందాలి, మేము ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమితమైన ఆనందాన్ని పొందుతున్నారే ఆ ఆనందం మేము పొందుతాము అనే వాళ్ళకి ఆలోచన కలుగుతుంది అనమాట. లేకపోతే తెలియదు కదా, ఊరికే మేము టికెట్ కొనుక్కున్నామో, వచ్చామో, దర్శనం చేసుకున్నామో, వెళ్ళిపోయాము అంతే. కానీ అక్కడ ఏంటి మహత్యం మనకు తెలియదు. అయితే ఈ యమునా ఏదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, చలి మనం పొద్దున్న నుంచి చాలా వేడి, చెమటలు కారుతూ ఉన్నాయి, ఎండిపోతూ ఉన్నాము, అబ్బాయి ఏసీ కావాలి అనిపించింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు హీటర్ కావాలి అని అనిపిస్తుంది. ఇంకా కొంచెం సేపు అయితే ఇంకెక్కువ చలి అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్లో చూస్తే ఇప్పుడు కొంచెం చలి తక్కువగానే ఉంది. మేలో చాలా ఎక్కువగా చలి ఉంటుంది, జూన్ కాబట్టి మనకు కొంచెం టెంపరేచర్ తక్కువగా ఉంది. లేకపోతే ఆల్మోస్ట్ ఇక్కడ -1లో ఉంటాం. మీరు యమునోత్రి పైన దర్శనానికి వెళ్ళిన దగ్గర -4, -5 అలా ఉంటుంది. ఒకవేళ సూర్యుడు ఉంటే మాత్రం మీకు ఏం చలి ఉండదు, ఎందుకంటే మీరు నడిచి కొంచెం కష్టపడి పైకి వెళ్తారు కాబట్టి మీరు చలిని ఏం ఫీల్ అవ్వరు. అలా సారీ, నేను ఏదో చెప్తాను, ఇటు వచ్చేసి ఇక్కడ कुछ बोलते बोलते ఇక్కడికి వచ్చి మనము ఇంత కష్టం తీసుకుంటున్నాము ఎందుకు అంటే ఈ కష్టం తీసుకోవాలి. మరి ఇంత మాత్రం కష్టం తీసుకోకపోతే పరమ భక్తురాలైన కృష్ణుడి పరమ భక్తురాల యొక్క కృప మనకు ఎలా లభిస్తుంది? కృష్ణుడు చెప్తాడు ఇంకొక చేట. ఏం చెప్తారు అంటే, ఎవరైతే యమునాలో స్నానం చేస్తారో వాళ్ళకి నా ప్రేమ లభిస్తుంది అని చెప్తారు. సో మరి అలాంటి భగవంతుడి యొక్క ప్రేమ పొందాలి అంటే మనము మన ఇంటి దగ్గర ఉంటే పొందలేం కదా.
అందుకే మనము ఇలాంటి యాత్రలకు రావాలి. కొంచెం కష్టం కలుగుతుంది, కష్టాన్ని తీసుకోవాలి. ట్రెక్ చేయడం అంటే కష్టము. మనం ఎంత బద్ధజీవులం అంటే మన మన ఒంట్లో అంత శక్తి లేదు. మనము ఇలాంటి పర్వతాల మెట్లు అవన్నీ ఎక్కలేము. కాకపోతే ఎక్కడానికి మనం ప్రయత్నించాలి. లేకపోతే మనం ఇది మిస్ అయిపోతాం. ఇలాంటి ధైర్యం చేయకపోతే భగవంతుడి యొక్క కృపని మనం మిస్ అయిపోతాం. ఆ విధంగా అయితే ఈ యమునా తటంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు మాత్రమే ఈ యమునమ్మ దర్శనం ఓపెన్ ఉంటుంది కదా. తర్వాత విపరీతమైన చలి, ఇదంతా మంచు పర్వతాలు ఉంటాయి. ఇది ఏది కనిపించదు, ఈ రాయి కనిపించదు, ఇది కనిపించదు, ఏది కనిపించదు, అంత మంచే ఉంటుంది. కొంతమంది కిందికి వెళ్తారు, బార్కోట్ లేకపోతే అక్కడ కింద హరిద్వార్ అక్కడికి వెళ్ళి కూడా ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. కొంతమంది ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళంతా సీనియర్గా ఉండి కూడా వాళ్ళు కిందికి వెళ్ళారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇంత చలిలో మీరు ఎందుకున్నారు, మీరు కిందికి వెళ్ళొచ్చు కదా అంటే వాళ్ళ దగ్గర ఏం పెట్టుకుంటారు, కొన్ని ఆలుగడ్డలు పెట్టుకుంటారు ఆ చలికాలం అంతా అయిపోయేంత వరకు. ఎందుకంటే ఇంకేం పండవు, మొత్తం వాళ్ళ పంట అన్నీ కూడా మొత్తము గడ్డగట్టిపోతాయి, ఇంకేమి ఉండదు. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద మొద్దులు పెట్టుకొని ఆ చలి ఎప్పటికీ అది వెలుగుతూ ఉండే విధంగా దాన్ని రగులుస్తారనమాట. దాన్ని చలి కాపుకుంటూ అలానే ఉంటారు వాళ్ళకి ఈవెన్ లోపల టాయిలెట్స్ కూడా ఉండవు. బయటకు వెళ్ళాలంటే కూడా వాళ్ళు అదేంటిది పార లాంటిది ఉంటుంది, కొంచెం ఐస్ తీసుకొచ్చి ఆ గిన్నెలో వేసుకొని ఆ మంటకు పెట్టుకొని కరిగించుకొని ఆ నీళ్ళని వాడుకుంటారనమాట. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కిందికి ఎందుకు వెళ్ళరు అనేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము చాలా అదృష్టవంతులం, ఎందుకంటే మేము యమునమ్మ దగ్గర మేము పుట్టాము. ఈ అదృష్టాన్ని మేము వదులుకోదలుచుకోలేదు. కిందికి వెళ్ళి ఇంత చలి ఏముంది, అది వస్తుంది పోతుంది, కానీ మేము ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలనుకోవట్లేదు. యమునమ్మ దగ్గర పుట్టామైతే మాకేం కష్టాలు వస్తాయో, ఏం నష్టాలు వస్తాయో, ఏం రోగాలు వస్తాయో యమునమ్మకు తెలీదా, ఆమె కాపాడుతుంది అని చెప్పి అంత డిపెండెంట్గా ఉంటారనమాట. అంటే వాళ్ళకి తెలుసు ఆ యమునమ్మ యొక్క ఏమంటారు, ఆమె యొక్క మహిమ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆమె యొక్క పాదాలను వాళ్ళు వదులుకోదలుచుకోలేదు. ఇంత చలిలో ఎవరైనా ఉండడానికి రెడీ అవుతారా? కిందికి వెళ్తే చలి ఉండదు, హీటర్స్ ఉంటాయి, కంఫర్ట్గా ఉండొచ్చు, కానీ వాళ్ళు వదులుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే మేము చాలా అదృష్టవంతులము, మేము యమునమ్మ యొక్క పాదాల దగ్గర మేము పుట్టాము, అందుకే మేము ఈ అదృష్టాన్ని వదులుకోము అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. అంటే అంత పరమ పవిత్రమైన స్థలము, అంత పరమ పవిత్రమైన నది యమునా నది. సో మీరు రేపు అందరూ యమునమ్మ దర్శనం చేసుకొని ఆమె యొక్క కృపని పొందేసి మంచిగా దర్శనం చేసుకొని తిరిగి రండి. ప్రభుజీ మీరేమైనా చెప్తారా? మీరేమైనా చెప్పండి ప్రభు. యమునా స్పెషాలిటీ నాకు తెలియదు ఎక్కువ. ఇంకా ఉంది ప్రభు, కానీ రేపు చెప్తాను నేను. అయితే యమునా నది ఇప్పుడు ఏదైతే మనం గుడికి వెళ్తున్నామో గ్లేజియర్ ఉందో ఆ గ్లేజియర్ కాదు, ఇంకా అక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ ట్రెక్ చేసిన తర్వాత పర్వతం ఉంటుంది. పర్వతం పేరేంటి? కాలింది పర్వతం. కాలింది పర్వతం నుంచి వచ్చింది కాబట్టి ఆమె పేరు కాలింది అయిందనమాట. ఆ విధంగా తర్వాత ఆ గ్లేజియర్ నుంచి తను వస్తుంది. మనము అక్కడికి దర్శనానికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 days పడుతుందంట. సరి అయిన దారి లేదు, వెళ్ళే వాళ్ళు ఉన్నారు. 2 days ట్రెక్ చేసి అక్కడికి వెళ్తారు, ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ. ఆ కాలింది పర్వతం ఎక్కడుంది అంటే బందర్ పూంచ్ అనే పర్వతం దగ్గర ఉంది. ఆ బందర్ పూంచ్ పర్వతం మీద ఈ కాలింది పర్వతం ఉంది. అక్కడి నుంచి యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. మరి ఆ పర్వతం దగ్గర ఒక సరోవరం ఉంది. ఆ సరోవరం ఏంటి అంటే సప్త ఋషి సరోవరం. అక్కడ సప్త ఋషులు కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా సప్త ఋషులు కూర్చొని అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు. కాకపోతే మన యొక్క కళ్ళతో మనం వాళ్ళని చూడలేం. అదే సత్యయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో అయితే వాళ్ళు డైరెక్ట్గా సప్త ఋషులని, తర్వాత ఇంద్రుడిని, చంద్రుడిని, వాళ్ళ దేవతలను కూడా చూసేవాళ్ళు. వాళ్ళకి ఆ శక్తి ఉండేది. మనకి ఉన్న కళ్ళకి మనకి ఇప్పుడు ఆ శక్తి లేదనమాట, మనం చూడలేము. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా సాక్షాత్ సప్త ఋషులు అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. సప్త ఋషుల తపస్సు స్థలం అనమాట. మరి ఆ పర్వతానికి బందర్ పూచ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే రామాయణానికి వెళ్ళాలి.
ఇప్పుడు హనుమంతుడు ఎప్పుడైతే సీతమ్మ వారి జాడని తెలుసుకోవడం కోసం లంకకి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత సీతమ్మ వారి జాడ తెలిసిన తర్వాత తనే స్వయంగా తాను రావణాసురుడి యొక్క సైన్యానికి తనను తాను వెల్లడి చేసుకుంటాడు. అంతగా తను వెళ్ళి వాళ్ళకి తెలియకుండా మొత్తం లంకకంతా నిప్పంటించిన వాడు దాచుకోవడం కష్టమా? అక్కడి నుంచి ఒక జంపు చేస్తే మళ్ళీ రాముడి దగ్గరికి రాలేడా? కాకపోతే తనని తాను రావణాసుడికి తెలియచేసుకోవాలి అనుకున్నాడు కాబట్టి దొరకబట్టాడు అనమాట. వాళ్ళు దొరికించుకున్న తర్వాత ఎప్పుడైతే ఆయన తోకకి నిప్పు అంటిస్తారో, ఆ నిప్పు అంటించినప్పుడు ఆయన యొక్క వేడికి, ఎందుకంటే మొత్తం లంకనంతా కాల్చేస్తాడు, తర్వాత చాలాసేపు ఉంటాడు కదా, ఆ వేడిని చల్లార్చడం కోసం గాను తను ఇక్కడి నుంచి లంకా రాజ్యం నుంచి ఒక జంప్ చేసి ఇక్కడ ఈ సప్తఋషి సరోవరానికి తను వస్తాడనమాట. అక్కడికి వచ్చి తన తోకని ఆ నీటిలో ముంచుతాడనమాట, ఆ పర్వతం మీద కూర్చొని. అందుకే ఆ పర్వతం పేరు బందర్ పూంచ్ అనే పర్వతం పేరు వచ్చిందనమాట. ఆ విధంగా హనుమంతుల వారు కూడా అక్కడికి వచ్చారు. సో ఈ యమునా నదికి నిత్యానంద మహాప్రభు కూడా వచ్చారు ఇక్కడికి. సో ఈరోజు జనరల్గా అంటే గౌడీయ వైష్ణవులు దహి చీడ ఫెస్టివల్ చేస్తారనమాట. దహి చీడ అంటే చీడ అంటే అటుకులు, దహి అంటే పెరుగు. ఈ ప్రభు మీరు చెప్పండి దహి చీడ గురించి చెప్పండి ప్రభు. వెస్ట్ బెంగాల్లో చేస్తారు, అంతే ఐడియా. జస్ట్ మీరే జనరల్ సబ్జెక్ట్ భగవద్గీత అయితే చెప్తాము. ఓకే. అయితే ఈ దహి చీడ ఫెస్టివల్, దహి చీడ అంటే ఏమీ లేదు, పెరుగు ఇంకా అటుకులతో చేస్తారు. ఏంటి అంటే 2 రకాలుగా చేస్తారు. ఒకటేమో పాలు పోసి బనానా వేసి అటుకులతో పంచదార వేసి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పెరుగు ఇంకా మామిడి పండు అటుకులు వేసి చేస్తారనమాట. ఈ రెండింటిని ఈరోజు దేవుడికి నివేదన చేస్తారనమాట. యాక్చువల్గా ఇది బెంగాల్ ఫెస్టివల్. సో ఆ ఫెస్టివల్ మేము కూడా చేస్తాము, అందుకే మేము చేసాము. జగన్నాథ్కి ఆఫర్ చేసేసి ఇప్పుడు మనం అందరం తీసుకుందాం. ఈ దహి చీడ ఫెస్టివల్ ఏంటంటే ఒక పనిష్మెంట్ ఫెస్టివల్, స్వీట్ పనిష్మెంట్ అనమాట. రఘునాథ గోస్వామి వారు ఉంటారు, ఆయన చాలా పరమ భక్తులు అనమాట. ఆయన కృష్ణుడి యొక్క సంబంధాన్ని, మనము కృష్ణుడితో సంబంధాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అని మనకు నేర్పించినటువంటి ఆచార్య. ఆ ఆచార్యకి ఎప్పుడైతే ఈ కలియుగంలో కృష్ణ బలరాములు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు రూపంలో వచ్చారో వాళ్ళిద్దరి యొక్క దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా గాఢమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి భగవంతుడి పట్ల చాలా ప్రగాఢమైన శ్రద్ధ భక్తి ఉండేదన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే జమీందారులు అనమాట. వాళ్ళు చాలా గొప్ప జమీందారులు, వాళ్ళు చాలా ధనం ఉన్న వాళ్ళు. వాళ్ళు ఏంటంటే, అరే నువ్వు ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడే నువ్వు ఇప్పుడు ఇలా భగవంతుడు అని తిరిగితే నువ్వు సన్యాసి అయిపోతావురా, నువ్వు ఎందుకు వెళ్తావు అని చెప్పేసి తనని ఎప్పుడు కట్టేసి పెట్టేవాళ్ళు అనమాట. అయినా కానీ తను వినిపించుకోకుండా తను వెళ్ళిపోతాడనమాట. భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి అనేసి వెళ్ళిపోతే అప్పుడు నిత్యానంద మహాప్రభు ఏంటంటే, నువ్వు డైరెక్ట్గా కృష్ణుడి యొక్క ప్రేమను పొందాలని ప్రయత్నించావు, అందుకే నువ్వు దొంగవి అనేసి తనకి ఒక పనిష్మెంట్ ఇస్తారు. ఏంటి అంటే, ఆ గంగా తటంలో పానీహాటి అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ దహి చీడని తినిపించు అని పనిష్మెంట్ ఇస్తారనమాట. ఎందుకంటే గొప్ప జమీందారు కదా, తను ఎంతైనా ఖర్చు చేయగలుగుతారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ దహి చీడని ప్రతి ఒక్కరికి 2 కుండల్లో ఇస్తారంట. ప్రతి ఒక్కరికి 2 కుండల్లో నింపిస్తారు. వాళ్ళందరూ అక్కడ, భగవంతుడు కూడా అక్కడ వస్తారనమాట, చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు. సో ఆ విధంగా వాళ్ళందరితో కలిసి వాళ్ళందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారనమాట. దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం ఈ రోజు ఆ ఫెస్టివల్ చేస్తారనమాట. అది దహి చీడ ఫెస్టివల్. ఓకేనా? హరే కృష్ణ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు దాని గురించి అడగండి, దాన్ని చెప్తాను. టైం అయితే డిసైడ్ చేద్దాము, టైం పక్కకు పెట్టి మిగిలిన దాని గురించి అడగండి.